పెద్దమ్మగారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. భర్త చనిపోతే బొట్టెందుకు తీయాలి? అది మా ధర్మం చెప్పిన విధి. భర్త చనిపోయిన స్త్రీకి బొట్టు మంగళసూత్రం తీసేస్తాం. తనకు భర్త లేడు అనడానికి ఇవి గుర్తులు. ఇలా అడుగుతున్నానని ఏమనుకోకండి. మీకు బాగా దగ్గర బంధువుల్లో ఎవరి భర్త అయినా చనిపోయారా? నా పెద్ద కూతురు భర్త చనిపోయాడు. పెళ్ళై 2 సంవత్సరాలు అయ్యిందంతే. అయ్యో, సారీ అండి. బాధపడకండి. బాధపడి ఏం ప్రయోజనం? దాని తలరాతంతే. పెద్దమ్మగారు, ఇందాకటి నుండి బొట్టు ఎందుకు పెట్టుకోవాలో మీరు చెప్తున్నప్పుడు నేను ఏదేదో మాట్లాడి మీరు చెప్పింది తప్పు అనేశాను. క్షమించండి. ఏంటి ఈ ముదనష్టపోడు ఇప్పటి వరకు వేలికేస్తే కాలుకేసి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు? నిజంగా ఈ జాతి తిక్క జాతే. సరే, ఇందాక మీరు చెప్తున్నవన్నీ నిజమని నమ్ముతుంటే కొన్ని డౌట్స్ వస్తున్నాయి. అడగమంటారా? అనుకున్నాను ఏదో ఉందని. అడుగు. బొట్టు తీసేయమంటారు కాబట్టి క్రైస్తవులన్నా బైబిల్ అన్నా మీకు అసహ్యమన్నారు కదా. నిజానికి బైబిల్లో ఎక్కడా బొట్టు పెట్టుకోమని చెప్పలేదు, తీసేయమని చెప్పలేదు. బొట్టు అనే కాన్సెప్ట్ కోసమే ఏమీ రాయబడలేదు. కానీ బొట్టు పెట్టుకోమని చెప్పింది మీ ధర్మమే. భర్త చనిపోతే బొట్టు తీసేయమన్నది మీ ధర్మమే. బొట్టు తీసేయమన్నందుకు అసహించుకోవాలంటే మీరు అసహించుకోవాల్సింది బైబిల్నా, మీ ధర్మాన్నా? పెద్దమ్మగారు, బొట్టు లేని ఆడదాని మొహం చూస్తే అసహ్యం అన్నారు కదా. మరి మీ పెద్ద కూతురు గారు కూడా బొట్టు పెట్టుకోరు. ఆవిడ మొహం కూడా మీకు అసహ్యంగా ఉందా? బొట్టు పెట్టుకుంటే ఏకాగ్రత బాగుంటుంది అనుకుందాం. మరి విధవరాళ్ళకి ఏకాగ్రత వద్దా? బొట్టు పెట్టుకుంటే చక్రాలు యాక్టివ్ అయ్యి ఆరోగ్యం వస్తుంది అన్నారు కదా. మరి విధవరాళ్ళకి ఆరోగ్యం వద్దా? క్రైస్తవులు బొట్టు తీసేసి మీ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు కదా. మీ ధర్మంలో 10 మంది విధవరాళ్ళకి 2 కూడా బొట్లు తీయడం లేదు. సో మీ ధర్మాన్ని మీరే పాటించడం లేదు, మరి మమ్మల్ని పాటించడం లేదంటారేంటి?